అలా మీకు తోచిన ₹1 నుంచి ఎంతవరకైనా సరే మీరు మాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను వేసే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. జవలో కాశీ అన్నపూర్ణేశ్వరి మాతాకి, జవలో జగదాంబ మాతాకి. ఇలాగే రూపాయి సహాయం మీరు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చిన లక్ష్మిని కంటికి కూడా అద్దుకుంటున్నా. శనార్థి. జవలో జగన్మాతా की జై, జవలో కాశీ అన్నపూర్ణేశ్వరి మాతా की జై. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, భారతీయులందరికీ కూడా నమస్తే. ఈరోజు అమావాస్య, మంగళవారం, మంగళ దినం. ఈ మంగళ దినంలో ఒక మంచి పని మేము చేయడం జరిగింది. ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు, వస్త్రాలు వంచడము, చెద్దర్లు వంచడము ఎన్నో చేసినప్పటికీ ఈ అమావాస్య రోజు శని, ఆ సాక్షాత్తు శనీశ్వరుడు, ఆయనను చాలా మంది పట్టి పీడిస్తాడు, శనీశ్వరుడు మంచోడు కాదు, సతాయిస్తాడు అని అంటుంటారు. కాబట్టి అలా కాదు, ఎవరెవరికైతే బ్యాడ్ టైం నడుస్తుందో వాళ్ళని మాత్రమే పీడిస్తాడు. ఆ బ్యాడ్ టైం కూడా ఎట్లొస్తుంది అంటే మనుషులు చేసే కొన్ని పిచ్చి కార్యక్రమాలకి, పిచ్చి పనులకు వాళ్ళ శని దశ నడుస్తుంటది అన్నమాట. ఎప్పుడు కూడా మన మంచి గుణములో, మంచి బుద్ధి జ్ఞానములో మంచిగా నడుచుకుంటే ఆ భగవంతుడు మనని ఎప్పటికీ సంతోషంగానే కాపాడుతాడు. అలాంటి శనీశ్వరుడు ఈ రోజు ఆయన జన్మదినం, శనీశ్వర స్వామి జన్మదినం ఈ రోజు, శని జయంతి. ఆ శని జయంతి స్వామిది కూడా అంటే ఆ స్వామికి సంబంధించింది. కానీ మిగతా ప్రజలోకము ఒక్క పూటనన్నా ప్రజలోకం పొట్ట నింపడానికి ఈ రోజు ఆ కార్యక్రమం తీసుకొని దాదాపు 1000 మంది దాకా భోజనం పెట్టాలని చెప్పి నిశ్చయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 1.5 కింటాల అన్నంతోని ఇక్కడ నీలపురి హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఇదే హాస్పిటల్లో ఒక చిన్న సంఘటన కూడా జరగడం, ఆ సంఘటన నా బిడ్డ గాయత్రి ఇదే హాస్పిటల్లో కన్ను మూయడం, అలా ఇక్కడికి రావాలని నాకు చాలా కోరికగా ఉంటది. అంతకుముందు నా కూతురు చనిపోయినప్పుడు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం, చిన్న పిల్లలకు కూడా ఒక నెల పిల్ల నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు కూడా ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడము, అలాగే బిస్కెట్లు వంచడం అంతకుముందు కూడా చేయడం జరిగింది. ఈసారి కూడా అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా మరి కొంతమందికి భోజనం పెట్టాలి అనుకున్నప్పటికీ ఇక్కడికే రావాలనిపించింది. ఇక్కడ ఎందుకంటే కడుపు నిండా వస్తారు పబ్లిక్. ఇక్కడ రాగానే అన్నానికి కడుపు నిండిపోతుంది. వాళ్ళందరినీ చూడగానే అమ్మా ఇంతమంది వచ్చిర్రు, ఇంతమందికి ఇప్పుడు మనం అన్నం పెట్టాలి, ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం మనకు వచ్చింది అని చాలా ఒక ఎగ్జైటింగ్ ఉంటది ఇక్కడికి రావడానికి. వేరే హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ మంది ఉంటారో లేదో తెలియదు కానీ ఇక్కడ చాలా మంది బాలింతలు, చాలా మంది కాన్పులైన వాళ్ళు, చాలా మంది పిల్లల్ని ఓడగొట్టుకున్న తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు ఇక్కడ. చాలా మంది నీలపూరి హాస్పిటల్ అంటే ఒక అడుగు మనం భయపడాల్సింది కూడా. ఎందుకంటే ఇప్పుడే వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కూడా కరెక్ట్ ఉన్నదో లేదో ఆ పాపకు చాలా షుగర్ వచ్చింది అని చెప్పి నా దగ్గర బొట్టు తీసుకొని వెళ్ళిండ్రు. చాలా బాధకర విషయం. నేను నిన్నగాక మొన్న విజయవాడకి వెళ్ళిన, విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి శ్రీలోక చెంచారని శ్రీ చక్రవాసని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేపించడం జరిగింది. చాలా అద్భుతంగా అక్కడ తెచ్చినటువంటి కుంకుమ ఆ చిన్న పిల్లకు పెట్టు, ఆ చిన్న పాపకు పెట్టు. ఆ చిన్న పాప కన్య, చిన్న పాప కాబట్టి మరి అమ్మవారు కూడా కన్య కాబట్టి, కనుక దుర్గమ్మ కాబట్టి అనుగ్రహిస్తది అని చెప్పడం జరిగింది. హాస్పిటల్లో 50-50 ఛాన్సెస్ అన్నారంట. చిన్న పాపకి పెయిన్ నిండా షుగర్ వచ్చిందట. ఆ చిన్న పాప కూడా నీలపూర్ హాస్పిటల్లో ఇక్కడనే ఉంది. ఆమె కూడా సల్లంగా ఉండాలి. ఆమె ఆరోగ్యంతో పాటు ఆ నీలపురి హాస్పిటల్లోకి వచ్చిన చాలా మంది ప్రజలోకం అందరికీ కూడా ఆరోగ్యం ఇయ్యాలి, ఐశ్వర్యం ఇయ్యాలి. ఆ జగదాంబ అందరినీ చల్ల కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, చాలా మంది కూడా సనాతన ధర్మములో, హిందూ ధర్మములో, మన ధర్మములో చాలా మంది పొట్టలు నింపడానికి, చాలా మంది కడుపు నింపడానికి, చాలా మంది అమావాస్య, లక్ష్మీ అమావాస్య, ఇది దరిద్రమైన అమావాస్య కాదు. ఏ అమావాస్య కూడా దరిద్రము కాదు. చాలా మంది నోటని నిన్న అమాస్ అంటే దరిద్రం, మంచిది కాదు అనే ఒక
పుణ్యం మంచిది, పౌర్ణమి మంచిది, అమాస మంచిది కాదు అంటారు. ఎందుకు అమావాస్య అంటే ఆ సూర్యుని దాటించి చీకటి వచ్చినందుక? అమావాస్య అంటే చీకటే కదా, పౌర్ణమి అంటే వెలుతురే కదా. అంటే వెలుతురు అయితే మంచిది, చీకటి అయితే చెడ్డదా? మరి ఆ చీకటి అవుతుంది కదా, మనకు 6, 7, 8 కాగానే చీకటి అవుతుంది కదా, మరి చనిపోతున్నామా? ఆ చీకటిని అసహించుకొని మరి భారతదేశాన్ని గాని సమస్త లోకాలను ఇచ్చిపెట్టి ఎక్కడికన్నా పోతున్నామా మనము? అదే చీకటి కదా. ఏ చీకటి 6, 7, 8 అయినాక వస్తుందో అదే చీకటి మరి అమావాస్యకు కూడా వస్తుంది. మరి అదే చీకటి, అదే అమావాస్య మీరందరూ దళిద్రం అంటే 96 కోట్ల మంది దేవతలు అమావాస్యని ఇష్టపడి దీపావళి అమాస, ఉగాది అమాస, శివరాత్రి అమాస ఇలాంటి అమావాస్య, అమ్మవారు ఎల్లమ్మ నోములు కూడా అమావాస్య రోజే ఎందుకు ఉంటాయి చెప్పండి మీరే దీనికి సమాధానం. అమావాస్య అంటే దళిద్రం అంటారు. కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆమె ఆడిదే. ఆడివిల్ల అమాస గుట్టాలి, మగపిల్లగాడు పుణ్యాన్ని గుట్టాలని ఒక నాంది ఒకప్పుడు ఎవరు పెట్టినరో గురువులు ఋషువులు పెట్టినందుకు ఇవాళ పుణ్యానికి కొడుకులను అమాసకు ఆడవిల్లని బ్రహ్మాండంగా అంటారు. ఆడవిల్లలు ఉడితే చాలు దళిద్రం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముస్లింలల్లా ఒక పెద్ద అంటే చిన్న సామెత ఉంది. ఆడవి అంటే బేటీ రోటీ అని అంటారు. కిస్ घर में बेटी है उस घर में रोटी है అన్నట్టుగా చాలా అద్భుతంగా తెలియజేసిండ్రు స్త్రీ శక్తిని. వాళ్ళు కూడా అంత ముస్లింలు అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు మీద సామెతలు చెప్పలే, బిడ్డల మీదనే సామెత తీసిరు. వాళ్ళు ఇంటికి 10 మంది బిడ్డలు ఉన్నా భయపడరు, ఎప్పుడు కూడా వాళ్ళు జనకలే. మన దాంట్లో ఒకరిద్దరు బిడ్డలు పుట్టంగానే నామూషిగా చూస్తారు. ఎందుకు మీరు నామూషిగా చూసేది? మేము 4 బిడ్డలను ఒక కొడుకును కన్నా, ఒక బిడ్డ భగవంతుడు కావాలంటే తీసుకుపోయింది. అది నా బిడ్డ అయినుంటే నా ఒళ్ళో ఉంటుండే, నా బిడ్డ కాదు కాబట్టి భగవంతుని దగ్గర కైలాసములు భద్రంగా ఉంది. శివయ్య పాదాల దగ్గర పూజ చేసుకుంటూ మా అమ్మ గాని, నా కూతురు గాని, మా నాయనమ్మ పనస మారెమ్మ గాని, కల్లమ్మ గాని అందరు పైలోకములు ఉన్నారు. ఆడిది అనేదే లేకపోతే ఈ పురుష జాతి గాని ఈ బిడ్డలనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు కదండి. కాబట్టి మనకు జన్మనిచ్చిన మాతృమూర్తి స్త్రీయే, భూతల్లి స్త్రీయే, ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ స్త్రీయే కాబట్టి, తాగే గంగమ్మ కూడా నీరే కాబట్టి ఎప్పుడు స్త్రీ జాతిని మీరు అసహించుకోవద్దు. నేను దయచేసి అమాస ఆడవిల్ల పుడితే అమాస దళిద్రం, అమాస పుట్టిన ఆడవిల్ల దళిద్రమేనా మీకు? కాబట్టి అందరము తల్లిదండ్రులం అయ్యే వాళ్ళమే. మనకు కూడా బిడ్డలు 12 బిడ్డలు కనే వాళ్ళమే. మనం అందరం కూడా మంచి కడుపు నిండా కొడుకుల్ని బిడ్డల్ని ఎవరా భగవంతుడు ఇస్తాడో వాళ్ళని మంచిగా కడుపులో నుంచి ఒడికి తీసుకొని వాళ్ళని అల్లారి ముద్దుగా పెంచాలి. ఆ కొడుకైన బిడ్డ అయినా మనల్ని మంచిగా చూసుకుంటారు వాళ్ళు. కొడుకు ఎక్కువ కాదు, బిడ్డ తక్కువ కాదు. అది గుర్తుపెట్టుకొని మీరు మంచిగా అమావాస్య రోజు ఎక్కడ అన్నదానం చేసినా, నేను వేరే దగ్గర అన్నదానం జరిగినప్పుడు అమావాస్య రోజు అన్నదానం జరిగినప్పుడు నేను వేరే వాళ్ళు అక్కడ అన్నదానం నేను ఎక్కడ ఓసారి ఎక్కడన్నా తినను. ఎందుకంటే మేము జపము తపము పూజలు చేస్తాం కాబట్టి ఏడవడతాడు తినే అవకాశం మాకు లేదు. మీరందరూ అదృష్టవంతులు మీరు. అయితే ఒక దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే వేరే వాళ్ళు చేస్తుంటే, అరే అది అమాసగా పెడుతున్న అన్నం రా తినొద్దు. ఎందుకు తినొద్దు? వాళ్ళు ఏమైనా చేత వాళ్ళు చేసిర్రా, మంత్రాలు చేసిర్రా? ఆ వండుతున్న భోజనంలో ఏమైనా రక్తం పోసి వండినరా? నిమ్మకాయలు వాళ్ళ మీదకెళ్ళి తీసేసుకొని అన్నంలో వేసి వాళ్ళు ఏమన్నా భోజనాలు మీకు పెడుతున్నారా? వాళ్ళ సత్కనా అదేమన్నా? మనుషులకు దిష్టి తీసి అన్నమా అదేమన్నా? కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆ తల్లి మీద భక్తితోని ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ అమావాస్య అన్నం పెట్టినా మీరు తినండి. ఇది లక్ష్మీ అమావాస్య. ఈ అమావాస్యనే ప్రతి అమావాస్య లక్ష్మీదే. ప్రతి రోజు మనకు శుభమే. ఈ రోజు మంచిది అంటారు, ఆ రోజు చెడ్డది అంటారు. మంచి రోజు అయితే మనం బతుకుంటున్నాం, చెడ్డ రోజు అయితే ఆ రోజును వాడుకోవట్లేదా మనము? చెప్పండి, మీరే చెప్పండి. ఈ రోజు మంచిది అంటారు, రేపు అష్టమి మంచిది వద్దు కాదు అంటారు, ఎల్లుండి నవమి మంచిది కాదు వద్దు, ఆ రోజే వద్దు అంటారు. ఆ రోజు మనం బతకట్లేదా? వండుకొని తినట్లేదా? చచ్చిపోతున్నామా? ప్రతిరోజు మంచిదే. అష్టమి అష్ట కష్టాలకి వెళ్ళి బయటకు తెస్తుంది. అష్టమి అంత మంచిది. అష్టమి అష్టలక్ష్మి, సాక్షాత్తు జగన్మాత. గుర్తు పెట్టుకొని దయచేసి మీరందరూ దేనికి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అట్లా ఇది ఇట్లా, అమాసకు ఆడవిల్ల దళిద్రమో లేకపోతే అమాసనే దళిద్రమో, పుణ్యమే మంచిది. పుణ్యం చేసుకుందట, మరి అమాస ఏం చేసిందో? ఆ అమాసకే కదా కాళరుద్రుడు సైతం లేచి శివతాండం చేసి శివనాట్యం చేస్తూ ఉన్నాడు. ఆ నటరాజు కూడా అమావాస్యకున్న శక్తి, అమావాస్యకున్న పవర్ దేని గుడలేదు. అది గుర్తుపెట్టుకోరి. శంకరుడు సైతం తప్పు చేస్తే బ్రహ్మదేవుని 5 శిరసులలో ఒక శిరసు ఖండిస్తే
ఆయన కూడా బ్రహ్మచ్చ దోషం వస్తే కాశీ అన్నపూర్ణేశ్వర అవతారంలో పార్వదేవి ఉద్భవించి మరి శంకరునికి వచ్చిన దోషం ఎట్లా పోతుంది అంటే, నువ్వు నలుగురి కడుపు నింపు, నువ్వు కూడా పుణ్యం పనిచేయి అని ఏదో కార్యక్రమానికి చెప్తే ఆ పార్వదేవి సాక్షాత్తు అమ్మ జగదాంబ అన్నపూర్ణమ్మ అవతారం ఎత్తి ఈ శంకరుడు దేహే భిక్షాం దేవి, అమ్మా భిక్షాం దేవి అంటే కాశీ అన్నపూర్ణమ్మ ఆ జగన్మాత, కాశీ విశాలాక్షే కాశీ అన్నపూర్ణమ్మ. అలా ఆ శంకరునికి భిక్షమేసింది. దేవాన దేవతలు భిక్షం అడుక్కున్నారు. షిరిడి సాయిబాబా ఏంది, శంకరుడు ఏంది, ఎల్లమ్మ తల్లి ఏంది, ఏడిండ్ల జోగడిగింది ఆ తల్లి. ఏడిండ్ల ఎల్లమ్మ 16 బల్లి అన్నట్టు ఆ తల్లి జగన్మాత కూడా పడరాని కష్టం పడ్డది. మా మీకు వచ్చేది ఆ తల్లి కదా, ఆ తల్లి నేర్పిన బుద్ధి జ్ఞానమే కదా. నలుగురికి అన్నం పెట్టు, మంచిగా బతుకు, నలుగురితో మంచిగా ఉండు, కలివిడిగా ఉండు అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన దానికే రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా అనాథగా అనిపిస్తే వాళ్ళకి అన్నం తినిపిస్తా, వాళ్ళకి ఏదైనా బట్టనో బాండువనో కావాలంటే కూడా ఒక వస్త్రం ఎందుకు కాదు ఇచ్చిన. ఇవన్నీ కూడా మీరు ప్రజలోకం చూసిర్రు కాబట్టి మీరు కూడా మా నుంచి ఏదో కొద్ది గొప్ప నన్ను చూసి బాగా నేర్చుకోవాలని నేను అంటలేను. కొద్ది గొప్ప మంచిగా మీరు నేర్చుకోండి, మా నుంచి మంచిగా తీసుకోండి. మా దగ్గర ఏదైనా చెడు ఉంటే తీసుకోకండి. మంచిది ఏదైతే ఉందో ఇప్పటి వరకు మేము చాలా మంచిగానే ఉన్నాం, చాలా పద్ధతిగానే ఉన్నాం. పెద్దలను గౌరవిస్తాం, తల్లిదండ్రిని గౌరవిస్తాం. చనిపోయే అంటే 18 సంవత్సరాలు నాయనమ్మని చూసిన, కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నాయని చూసిన, కాళ్ళు రెక్కలు పడిపోయి నేను మూలకు పడేయలే. 2 సంవత్సరాలు మా నాన్నమ్మ అడ్డం పడితే సేవ చేసిన. మా నానమ్మకి 100 సంవత్సరాల వయసున్నటువంటి మా నానమ్మకు సేవ చేసి ఆమె ఆఖరి కోరిక, 100 సంవత్సరాల కోరిక, ఆమె పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఆఖరి గిట్టే వరకు ఏంది, ఊర్లో మంచి ఇల్లు ఉండాలి, బోనం ఎత్తుకోవాలి. ఆమె నాకు ఎప్పుడైతే అమ్మవారు వచ్చింది అప్పటి నుంచి మా మన్మడు కూడా ఊర్లో ఇల్లు కట్టి మంచి చీర కట్టి అమ్మవారు లెక్క తయారై మంచి బోనం తీస్తే నా ఊరంతా కదిలి ఎవరు మన్మడు రా ఈయనంటే పనస మారెమ్మ మన్మడు అని ఈనాల నా చెవులారా నా పానం అప్పుడు పోవాలంటుండే. 18 ఏళ్ళు మా ఇంట్లో ఉండే కదా, అప్పుడప్పుడు ఆ మాటలు అంటుండే. ఆఖరికి నాయనమ్మని అట్లా చూసుకున్నా. మీ అందరికీ తెలుసు నేను ఎంత బాగా చూస్తున్నో. కాబట్టి మీరందరూ కూడా ఈ అమాసకు పెట్టిన భోజనం ఏ మంత్రాలదో తంత్రాలదో కాదు, ఇది కాశీ అన్నపూర్ణమ్మ పేరు మీద పెట్టిన అన్నం. ఇది అమావాస్య అంటే లక్ష్మీదేవి, ఏదైతే మూఢ విశ్వాసం అమాస దళిద్రం అని వచ్చిందో ఇది శుభం, ఇది మంచిది. లక్ష్మీ అమావాస్యని మేమందరం తెలియజేయనికనే భారతదేశంలో చాలా మంది, ముందు తెలంగాణలో, భారతదేశం కంటే తెలంగాణలో చాలా మంది అమావాస్య భోజనం ప్రారంభం చేసిండ్రు. చాలా బాగా, చాలా సంతోషంగా అందరికి కూడా శతకోటి వందనాలు. ఈ అమావాస్యకు గాని అందరూ పెడుతున్నటువంటి భోజన కార్యక్రమాలు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే శనార్థి. అందరూ అమావాస్యకు అనుమానం పడకుండా అన్నం తినండి. అమావాస్య లక్ష్మి, అమావాస్య మంచిది. అమావాస్యకే కాదు, ఉట్టప్పుడు పుట్టిన ఆడవిల్ల లక్ష్మి. ఇలా ఆడవిల్ల గురించి కూడా ఈ నీలపూర్ హాస్పిటల్ దగ్గర నా బిడ్డను కోల్పోయినా కాబట్టి ఆ విషయంలో తీసుకొచ్చిన. చాలా మంది ఆడకూతుర్లు లోపల, చాలా మంది చిన్న చిన్న బిడ్డలు లోపలికి పోయి వచ్చిన చాలా మంది రోగముల పాలై ఉన్నారు. ఆ నీలపూర్ హాస్పిటల్ అనే కాదు, మిగతా హాస్పిటల్ ఉన్న అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలి. ఇలాగే మేము దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ప్రతి అమావాస్య రోజు ఈ అమావాస్యని ఇష్టపడే కదా శ్రీ శ్రీ పార్వతి జడలు రామలింగేశ్వర స్వామి నా గురువైన, నా దైవమైన, నా తండ్రి అయిన అన్ని నాకు చెరుగట్టు శంకరుడే. సాక్షాత్ ఆ చెరుగట్టు శంకరుడు కూడా మరి అమావాస్య రోజే కాబట్టి మరి నేను ఆడికొస్తే నీకు మంచిదా స్వామి, ఇలా అన్నదానం చేస్తే మంచిదా నాయనా, నీ అమాసకు నీ చెరుగట్టుకొస్తే నీకు ఆనందమా, నేను అన్నదానం చేస్తే ఆనందమా, నా తండ్రిని అడుగుతా కూడా బిడ్డాను నా దగ్గర రాకున్నా పర్వాలే, పట్టడు 10 మంది కడుపు నింపు పోరా, నాకు అదే సంతోషం అంటాడు నా తండ్రి. ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోని ఆ తండ్రి ఒంటి మీదకి వచ్చినప్పుడు నా అమాసకి ఇట్లా చెయ్యి, ఇట్లా అన్నం పెట్టు, నేను ఆనందపడతా. ఎంతమంది ఆత్మలు ఆనందమైతే ఈ ఆత్మలింగేశ్వర స్వామి, ఆత్మ శివుడు, ఆత్మలింగము, నా ఆత్మ అంత ఆనందంగా ఉంటది శివ అని ఆ తండ్రి చెప్తే ఇలా అన్నదాన కార్యక్రమం ముందుకేసుకున్నాం. చాలా సంతోషంగా పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు. నమస్తే. ఇలాగే ప్రతి ఒక్క అమాసకి ఆ తండ్రి మాకు బలమియ్యాలి. అయితే ఎప్పుడు అనుకుంటున్నాం 10-20 మంది ఎప్పుడు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు ముందుకు వస్తలేం. కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే ఇది ప్రారంభమవుతుంది. నా దగ్గర, మిగతా వాళ్ళ కాడ కాదు, నా దగ్గర, నా నుంచి. మా దగ్గర ఎప్పుడున్న బ్యాచ్ అనుకుంటున్నాం కానీ అయితలేదు అని ముందు నేను ప్రారంభం చేసిన.
ఈ ప్రారంభంలో కూడా చాలా మంది అన్నదమ్ముళ్ళు, చాలా మంది అక్క చెల్లెళ్ళు కలుస్తాము, నువ్వు చేస్తున్నాగా మేము ఎందుకు రాము స్వామి అని చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సేవా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళే. చాలా మంది, ఒక 40 మందికి పైగానే మరి నా సేవ కార్యక్రమానికి దేవత సేవకి ఇక్కడ రావడం జరిగింది. బల్కంపేట నుంచి వచ్చిండ్రు, అంబర్పేట నుంచి వచ్చిండ్రు, దూర దూర ప్రాంతాలకి వెళ్ళి, మేడ్చెల్లకి వెళ్ళి వచ్చిండ్రు, కుక్కడపల్లికి వెళ్ళి వచ్చిండ్రు, షాద్నగర్కి వెళ్ళి వచ్చిండ్రు. చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇందులో వాళ్ళకు తోచిన సహాయం చేసినా చేయకున్నా చాలా సంతోషం. చేసిన వారికైనా చెయ్యని వారికైనా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే చేసిన వారికే దీవెనార్తి తీయడం కరెక్ట్ కాదు. చేసిన వారైనా చెయ్యని వారైనా అందరూ సల్లంగా ఉండాలి. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఇలాగే మా అన్నదమ్ములందరూ, మా అక్క జిల్లలు ముందుకు రావాలి. ఆ అమ్మ ఎల్లమ్మ ముద్దు బిడ్డలందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు. అందరికీ కూడా పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు శరణార్థి చేస్తూ, ఇవాళ అమావాస్య అంటే ఇప్పుడు అమావాస్యకు ప్రారంభం చేసినాం. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు, తర్వాత అయ్యప్ప స్వామి పడి పూజలప్పుడు, మళ్ళీ మా పుట్టినరోజు అప్పుడు, మా పిల్లల బర్త్డేలకు అన్నిటి కూడా ఎన్నోసార్లు పెట్టుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మాత్రం ఆ తండ్రి శివుడు ఇచ్చిన ఆజ్ఞ మీద ఈ అన్నదాన కార్యక్రమం ముందుకేసుకొని దాదాపు 1000 మంది కడుపు నింపాలని ముందుకేసుకున్నాం. చాలా మంచిది. మీరు కూడా ఎవరెవరైతే బస్తీలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బస్తీ వరకు, ఆ కమిటీ వరకు మాట్లాడుకొని మీ బస్తీలని మంచిగా అమావాస్య రోజు భోజన కార్యక్రమం పెట్టుకోండి. మీ బస్తీ వరకు అందరూ కూడా నెలకొక్క అమాసకు అందరు కలిసినట్టు ఉంటారు. అమాస అంటేనే మంత్రాలది తంత్రాలది అనేది కూడా అపోగా వెళ్ళిపోతుంది. ఇది దైవానికి సంబంధించింది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఆల్మోస్ట్ అందులోనే ఉంది కదండి. అమావాస్య, దీపావళి అమావాస్య, ఉగాది అమావాస్య, శివరాత్రి అమావాస్య, ఇలా ఎన్నో అమావాస్యలకు పండుగలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కాబట్టి పేరు పేరున నమస్తే, ధన్యవాదాలు శరణార్థి, ధన్యవాదాలు. మీరందరూ మంచిగా ఉండాలి, మీరందరూ సల్లంగా ఉండాలి. నా మానవ ప్రయత్నమే అది. నేను మనిషిగా వచ్చిండొచ్చు, భూమి మీదకి మానవునిగా వచ్చిండొచ్చు, మీలాగానే నేను వచ్చిన, కానీ ఏదో ఒకటి చేసి ఈ భూమండలం మీదకి వెళ్ళాలి. ఆ శివుని హృదయంలో, ఆ శివుని పాదాల కాడ ఏదో ఇంత చోటు సంపాదించుకోవాలంటే ధర్మానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించిన పనులు చేస్తేనే ఆ శివుడు గుండెలో గాని పాదాల స్థలం ఇస్తాడు. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలా. నేను ఎప్పుడన్నా ఎల్లమ్మ అవతారంలో ఎప్పుడన్నా జోలి అడిగితే నాకు భిక్షాటన చేసినట్టుగా నేను యూట్యూబ్లో కానీ, లేకపోతే ఎప్పుడన్నా నేను జోలే పట్టి నా దగ్గర వెళ్ళక మీ దగ్గర భిక్షాటన అడిగితే నా జోలే నింపుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలా మీకు తోచిన ₹1 నుంచి ఎంతవరకైనా సరే మీరు మాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అమావాస్యకు నా ఒక్కరిని ఓన్గా చేయాలంటే కూడా కాదు. నాకు 3 బిడ్డలు కొడుకున్నాడు కాబట్టి, నాకు కుటుంబం సంసారం ఉంది కాబట్టి, ఎన్నో దానాలు చేసినా, ఎన్నో ధర్మాలు చేసినా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను భిక్షాటన చేయలే. సాక్షాత్తు శంకరుడు అటువంటి వాడు, సాయిబాబా అటువంటి వాడు, ఎల్లమ్మ దేవత అటువంటిది కూడా అమ్మవారు మరి జోగురాలు ఎల్లమ్మ వేషమేసి ఎరకల్ల గంప పట్టుకొని ఇల్లు తిరిగి ఆ తల్లి భిక్షాటన వేసింది. నేను ఒక విషయంలో భిక్షాటన చేయాలనుకున్నా, అది దైవ కార్యక్రమానికి, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు కాదు, దైవ కార్యక్రమం గురించే నేను అందరి ముంగల భిక్షాటన చేయాలనుకున్నా. కానీ ఎవరి అమాస ఇలా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నడిపేయాలంటే నా వల్ల ఒక్కొక్కసారి కావచ్చు, కాకపోవచ్చు. ఇంకోటి, ఇందులో చాలా మంది చేతులు కలిస్తేనే పుణ్యం కూడా కలుస్తుంది. ఆ పుణ్యం కూడా అందరికీ కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా మరి మనిషికి ₹1 ఎందుకు కాదు, మీకు తోచినంత ₹1 నుంచి మీకు ఎంత అమౌంట్ తోస్తే అంత అమౌంట్ నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎందుకంటే నా ఒక్కని వల్ల కాదు, మీరు అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు కూడా ఎవరి ముంగల నేను భిక్షాటన చేయలే. మరి దేవత అంత దానికే భిక్షాటన తప్పనప్పుడు మరి నాకెంత. అందుకే అందరికీ కూడా, నా అక్క చెల్లెలకి, నా అన్నదమ్ముళ్ళకి, నా మన్మన్లకి, ఎందుకంటే కొన్ని పండుగలలో నన్ను తాత అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నా మనమరాన్లు ఉన్నారు. ఎందుకంటే కొన్ని పండుగలు పోయినప్పుడు జేజ తాత అంటారు, జేజమామ అంటారు. ఇలా నన్ను కొంతమంది పెద్ద డాడీ అనే వాళ్ళు ఉన్నారు, తాత అనే వాళ్ళు ఉన్నారు, డాడీ అనే వాళ్ళు, ఎంతో మంది ఇట్లా ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దగ్గర నా అనుభవం, నాకున్నటువంటి సంబంధం. ప్రతి పండుగ కాడ కూడా, ఎల్లమ్మ పండుగలలో కూడా ఇక మీరు చెప్తున్న ఈ వీడియోలో చూసేవాళ్ళు నా పబ్లిక్, నన్ను అభిమానించే వాళ్ళు, నా ప్రియమైన భక్తులు, నా ప్రియమైన అభిమానులు,
ప్రతి పండుగలో కూడా ఒక ఎరకల గంప తెచ్చుకొని ఇలా జోలి జాపుకొని అందరి ముంగల భిక్షాటని అడుగుతా వచ్చిన కొన్ని డబ్బులైనా సరే ఆ డబ్బులల్లా ఈ అమావాస్య అన్నదానంలో కలిపి మీ అందరికీ కూడా రూపాయి వేసిన వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలంత పుణ్యం వచ్చేటట్టుగా ఆ తల్లి కాశీ అన్నపూర్ణేశ్వరిని అలా మనస్ఫూర్తి, ఎందుకంటే పెద్ద లెవెల్ అంటే మీరు చేయలేరు. ఇప్పుడు 1,00,000 రూపాయల ప్రోగ్రామ్ కి కూడా 100 రూపాయలు ఇచ్చినా కూడా పుణ్యమే వస్తుంది. రూపాయి ఇచ్చిన కూడా పుణ్యమే. ఎందుకు రూపాయి కాదా? ఆ రూపాయికి ఒక అరటిపండు కొనుక్కున్న ఆ పూట మందం కడుపు నిండుతుందండి. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. రూపాయేగా కొందరు జీరో నుంచి పెద్దగా అవుతూ కోట్లకు అధిపతులు అయినాక ఆ సున్నాను కూడా మర్చిపోతారు. సున్నా అనేది లేకపోతే కోట్ల రూపాయలకు విలువనే లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి నేను శరణార్థి చేస్తున్నా. అప్పటి నుంచి కూడా కొంతమంది మా నుంచి ఏదన్నా తీసుకోవచ్చు కదా, మా నుంచి ఏమన్నా తీసుకోవచ్చు అంటే కూడా నేను వద్దమ్మా, ఇది నా సొంతంగా నేను చేసుకుంటున్నా, దాన ధర్మములు నాకు వద్దు, తర్వాత నాకు ఇద్దరు లెండి అంటే నేను తోచింది. ఇప్పుడు మీరు ఎట్లయినా వండుకొచ్చిన దాంట్లో మేము ఏం కలపలేము, నీకు ఇచ్చినా కూడా ఆ పాలు మాకు వస్తుంది కదా, మీకు కూడా మీకు ఇంత భుజంకు ఆసరైతామని అంటున్నారు. కాబట్టి మా అక్క చెల్లెలందరికీ శతకోటి వందనాలు. ఆ తల్లి జగన్మాత కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ అక్కడ కూడా చాలా కాశీలో చాలా అనుభవం తెలియని అనుభూతి. అక్కడ నేను కాశీలో చాలా సంతోషంగా ఆ అమ్మను కూడా వేడుకుంటున్నా. అమ్మ నీ అన్నములో ఒక్కొక్క మెతుకుకు సహాయం చేసిన వాళ్ళందరినీ సంతోషంగా కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి అక్క జిల్లాలో ఎంతో మంది ఏడుస్తా అంటున్నారు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా మనస్ఫూర్తిగా తీసుకుంటా. ఇది భిక్షమని అనుకున్నా ఇతరులు అడుక్కుంటుండ అన్న, నిజంగా అడుక్కునే వాళ్ళని. ఎందుకంటే 7 ఊర్లు తిరిగి అడక తిన్నాడు, దేశాలు తిరిగి అడక తిన్నాడు దేవజంగమయ్య, లోకాలు తిరిగి అడక తిన్నాడు లోకశంకరుడు, ప్రపంచం తిరిగి అడక తిన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఎడమ సంకల్ల ఎండియ జోలే, కుడి సంకల్ల కుండియ జోలే. ఎల్లమ్మ తల్లికైతే గంపనే ఉంటది, ఎరకల గంప. ఆమె అడుక్కున్నది అట్లా. కాబట్టి నన్ను అడుక్కునేవాడు అనుకున్నా, నేను 1 రూపాయి తీసుకున్నా పుణ్యం వాళ్ళకి రావాలని తీసుకుంటున్నా. కాబట్టి మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు, ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు. జవలో కాశీ అన్నపూర్ణేశ్వరి మాతాకి, జవలో జగదాంబ మాతాకి, భువనేశ్వరి మాతాకి, జవలో రాజరాజేశ్వరి మాతాకి, అఖిలాండ జ్యోతికి, బ్రహ్మాండ కోటికి, బ్రహ్మాండ నాయనికి. ఈ రోజు అమావాస్య రోజు నా ఒడి పైసలతో నిండింది. చాలు, అవి వచ్చినాయి ఎన్నో. ఆ వచ్చిన వాటికి నాకు సంతోషంగా అమావాస్య రోజున మాకు అమ్మా నీవు చేసిన అన్నదాన కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటామమ్మా. చాలా మీరు వండుకొచ్చారు, మళ్ళీ మేము ఏమి ఇప్పుడైతే ఇచ్చుకోలేము. అంటే బియ్యంలో బియ్యం కలపలేము, కూరలో కూరలు కలపలేము, కనీసం మేము డబ్బులు ఇస్తామమ్మా అని ఇక్కడ ఉన్న ప్రజలోకం అంటుంటే నాకు ఈ ఆదరణ చాలా గొప్పగా అనిపించింది. నా ఒడి ఈ రోజు అమావాస్య, మహాలక్ష్మీదేవి రోజు, మంగళవారము గడియ. అంటే అమావాస్య లక్ష్మీదేవిది అయితే ఈ రోజు మంగళకరమైన మంగళవారం. ఈ మంగళవారాన్ని అమంగళం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అమావాస్య రోజు ఒడి బియ్యం పోసుకున్నట్టుగా పైసల బియ్యం పోసుకున్న చాలా సంతోషంగా ఉంది. ఏమిచ్చి రుణం తెల్లార్చుకోవాలనో తెలియదు. మీ ప్రజలోకమైన ప్రేమ మా అక్క చెల్లెలది, మా అన్నదమ్ముళ్ళది. కానీ మీరు నిండు 100 ఏండ్లు వర్ధిల్లాలి, సుమంగలిగా ఉండాలి. ముత్తైదతో ఉన్న వాళ్ళందరూ ముత్తైదలతో ఉండాలి, మిగతా ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలి, సిరి సంపదలతో తూగాలి. నా ఒడి ఎలా నిండిందో పైసలతోని, అలాగే మీ అందరి ఒడి కాదు, మీ ఇంట్లో బీరువలు గాని మీ ఇండ్లే గాని ధనమయం కావాలి. ఇండ్లు నిండా దయం, ధనలక్ష్మి, అష్టలక్ష్మి, వైభవలక్ష్మి మాత, జ్యేష్ఠలక్ష్మి వెళ్ళిపోయి అష్టలక్ష్మి శివతాండం చేయాలి మీ ఇళ్లలోని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరున నమస్తే, ధన్యవాదాలు. శనార్థి ఇక్కడ ఎందుకు ఇంత గట్టి మాట్లాడాల్సి వస్తుంది అంటే వెహికల్స్ వెళ్ళి ఆ సౌండ్కు ఏమీ వినిపించట్లేదు, అందుకే నేను గట్టిగా మాట్లాడుతున్నా. మీ అందరికీ కూడా పేరున నమస్తే, ధన్యవాదాలు. శనార్థి ఇలాగే రూపాయి సహాయం మీరు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చిన లక్ష్మిని కంటికి కూడా అద్దుకుంటున్నా. శనార్థి ఇడికెళ్ళి